అందరికీ నమస్కారము. ఈ పచ్చి కొబ్బరి అయితే మనము కొబ్బరికాయ కొట్టగానే మంచిగా చిప్ప తీసేసుకొని ఒక అరగంట అయినా ఎండలో పెట్టేసుకుంటే దాంట్లో ఉన్న తేమంతా గుంజేస్తుంది. మంచిగా పొడి పొడిలాడితే కొబ్బరి మంచిగా నీరు లేకుండా తయారవుతుంది. లేకుంటే మనం ముక్కలు కట్ చేసి ఫ్యాన్ కింద పెట్టినా కానీ ఎండగొట్టినప్పుడు పొద్దున పెడితే మధ్యాహ్నం వరకైనా తేమంతా గుంజేస్తుంది. ఇలా అన్ని ముక్కలు కట్ చేసుకోవాలి. మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి. కొబ్బరి ముదిరి ఉండాలి, లేత కొబ్బరి వాడకూడదు. మామిడికాయ పచ్చళ్ళలో మనము ఇంట్లో రెడీగా పెట్టిన పచ్చడి ఉంటుంది కదా, దాన్ని ఎట్లాగో వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారో మనము రోజువారీ వాడుకోవడానికి నిల్వ పచ్చళ్ళకి వెళ్ళి తీసి పెట్టుకుంటాం కదా. ఇంకా దాంట్లో మనము మంచిగా ఈ ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. మనం పచ్చడి పెట్టేటప్పుడు కూడా పెట్టచ్చు, కానీ డౌట్ ఉంటుందా, ఖరాబ్ అవుతుందా పచ్చి కొబ్బరి వేసి పెట్టడం వల్ల అని అనుకున్నప్పుడు మనకు అప్పటికప్పుడు తీసుకునే పచ్చళ్ళలో కూడా మనకి ఇంట్లో అప్పుడప్పుడు కొబ్బరికాయ కొడతాము, లేకుంటే పనివాడ తెచ్చి అయినా కొట్టుకొని కలుపుకోవచ్చు. కాకపోతే ముదిరిన కొబ్బరి కావాలి, లేత కొబ్బరి అస్సలు వేయకూడదు. ఇట్లా మంచిగా ఉండాలి పీసు మందంగా, మామిడికాయ ముక్కలాగానే ఉండాలి కొబ్బరి ముక్క కూడా. ఈ సైజు ముక్కలు అన్నీ కట్ చేసేసుకొని మనం కొంచెం పచ్చడి అయితే తీసేసుకుందాము. మనం నిలువ ఉన్న పచ్చడి, మామిడికాయ పచ్చడి. ఇంకా మేము ఎప్పుడైనా పెట్టగానే కొంచెం పచ్చడి పెట్టుకుంటాము, నూనె కూడా తక్కువ వేసుకుంటాము పచ్చళ్ళ. ఇంకా ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి కొంచెం కలరు మారదు, మనకు తక్కువ వాడతాం కాబట్టి ఎక్కువ రోజులు ఉంటుంది, మనకు ఆయిల్ తేడా రాదు. బయట పెట్టినామంటే ఈ రోజులల్లో ఆయిల్ తొందరగా ముక్క వాసన వస్తుంది, పచ్చళ్ళు తొందరగా కొంచెము చేంజ్ అయిపోతాయి. అందుకని మనం పెట్టిన పచ్చడి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇంకా కొంచెం కొంచెం తీసి బయట పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా మనము ఈ పచ్చళ్ళని అయితే ఇప్పుడు కొబ్బరి ముక్కలు కలిపేసుకుందాం. ఏం తేడా రాదు, బూజు రాదు, బుడ్డు వాసన రాదు, ఏం రాదు. మేము చేసి చూసిన తర్వాత నేను టేస్ట్ చేసి చాలా బాగున్నాయి. అమ్మో, ఎప్పుడు పెట్టలేదు కానీ ఖరాబ్ అవుతుందో ఏమో అని మేము అనుకున్నాం, కానీ చాలా చాలా టేస్ట్ ఉన్నది ఇలా చేసుకుంటే. ఇంకా ఇది మనము రోజు వాడుకునే పచ్చడి, మామిడికాయ పచ్చడి. దీంట్లో మనము కొబ్బరి ముక్కలు వేసేద్దాం, వేసి మంచిగా కలిపేద్దాం. ఇంకా దీంట్లో సాల్ట్ వేయనవసరం లేదు, ఆయిల్ పోయనవసరం లేదు, ఏమి వేయనవసరం లేదు. ఎల్లిపాయలు మనం ఎలా కలుపుకుంటామో అలానే ఊరిపోతుంది. ఆ ఉప్పు కారం మనం పచ్చడికి ఏదైతే కలుపుతామో అదే సరిపోతుంది. కాకపోతే కొంచెం మంచిగా కలపాలి, కొబ్బరి ముక్కలు వేసేసి మంచిగా కలపాలి. గట్టిగా ఉండాలి కొబ్బరి. మనం కొట్టగానే కొబ్బరికాయ ఫ్రెష్గా మళ్ళీ 2-3 రోజులు కానియకూడదు. కొట్టినాక ఎంబటే తడి లేకుండా ఆరబెట్టేసుకొని వేసుకోవాలి. ఇంకా ఈ మామిడికాయ పచ్చళ్ళలో ఈ పచ్చి కొబ్బరి ఊరి టేస్ట్ ఉంటుంది కదా, అంటే మనం చెప్పలేం, తిని చూస్తేనే అప్పుడే ఎంజాయ్ చేయగలుగుతారు ఇంట్లో ఉన్న టేస్ట్ ఏంటో. ఇలా మేమైతే ఇంతకుముందు కొంచెం పచ్చళ్ళలో కలిపి టేస్ట్ చేసాము, మళ్ళీ తర్వాత ఇంత కొంచెం పచ్చళ్ళలో కూడా కలిపేస్తాము. ఇప్పుడు శ్రావణ మాసంలో మనకు కొబ్బరిలు ఎక్కువ ఉంటే ఊకే స్వీట్ తినాలన్నా బోరే కొడుతుంది. ఊకే మనం రోటి పచ్చడి ఇడ్లీకి, దోశకు అన్నిటికీ వాడతాము, కానీ ఇది ఒకలాంటి టేస్ట్. ఇంకా మనకు వేడివేడి అన్నంలో కానీ పెరుగంచుకు కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంక ఇది పక్కకు పెట్టేసి మనము ఇంతకుముందు కలిపిన పచ్చడి చూద్దాము. మేము ఇంతకుముందు కలిపి అయితే 20 రోజులు 15 రోజులు దాటింది. ఇంకా అది రోజువారీ వాడుకుంటాము. అది చూసిన తర్వాతనే కలుపుకోవచ్చు, ఎలాంటి తేడా రాదు, మనకు ఖరాబ్ కాదు పచ్చడి అని అనుకున్న తర్వాతనే సరే వీడియో పెట్టి చూద్దామని పెడుతున్నాము. టేస్ట్ అయితే బాగున్నది. ఖరాబ్ కాకుండా ఉండడానికైతే డౌట్ క్లియర్ అయిపోయింది. కాకపోతే ఈ కొబ్బరి పీసులు వేసినాక మంచిగా కలపాలి. 2 రోజులకోసారి వేసి ఒక 4-5 రోజుల తర్వాతనే పచ్చడి వాడుకోవాలి. కొబ్బరి ముక్కలు వేయగానే తినేవాళ్ళు తినచ్చు అనుకో, కానీ 4-5 రోజుల తర్వాత మంచిగా ఊరుతుంది మనకు. మంచిగా అంటే మంచిగా టేస్టే డిఫరెంట్ ఉంటుంది ఇక కొబ్బరి ముక్కది. ఇలా మనకు ఇంట్లో నిల్వ పచ్చడి ఉన్నప్పుడు మనం వాడుకునే పచ్చళ్ళ కొంచెం తీసుకొని కొంచెం కొంచెం కలుపుకోవచ్చు. ఇంకా ఇక కొంచెము మరి ఏం కాదులే అనుకునే వాళ్ళు పెట్టుకుంటే ఏంటంటే కొబ్బరి తేడా వస్తుందో ఏమో సంవత్సరం అంత ఉంటే అని నాకు డౌట్, కానీ ఇంకా ఎప్పటికప్పుడు ఇలా కలుపుకుంటే వారం రోజుల తర్వాత తినడానికి ఇలా రెడీ అయిపోయింది. మేము ఇంతకుముందు కలిపాము, ఇది 15 రోజులు అయిపోయింది. ఇదైతే ఇంట్లో వాడతాము. ఇది కొంచెము ఇప్పుడు కలిపాము. మంచిగా మందపాటి కొబ్బరే చూసుకోవాలి, మామూలుగా సన్నగా ఉన్నది మెత్తగా ఉన్నది
లేతగా ఉన్నదైతే తీయగా బాగుంటుందిలే అని అనుకోకూడదు. మంచిగా ముదరాలి కొబ్బరి. కొబ్బరి ముక్క, ఎల్లిపాయ ముక్క, మామిడికాయ ముక్క ఇది వేసుకున్నామంటే ఇక రైస్ ఎంత బాగుండాలి తినడానికి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్